ఈ వీడియోలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి యూడైస్ ప్లస్లో స్టూడెంట్ మాడ్యూల్ను ఏ విధంగా అప్డేట్ చేయాలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన మొబైల్ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ను ఓపెన్ చేసుకొని పైన సెర్చ్ బార్లో యూడైస్ ప్లస్ అని టైప్ చేయగానే వచ్చే మొదటి లింక్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకు యూడైస్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన కనిపించే 3 లైన్స్పై క్లిక్ చేయాలి. తరువాత క్రింద కనిపించే లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అనే ట్యాబ్పై క్లిక్ చేయాలి. తర్వాత మనకు యూడైస్ ప్లస్లో లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. కిందకు స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకొని గో అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. తర్వాత మనకు యూడైస్ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పాఠశాల యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్, అలాగే క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకు మన పాఠశాల యొక్క యూడైస్ ప్లస్ లాగిన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి స్టూడెంట్ మాడ్యూల్ను అప్డేట్ చేస్తున్నాం కాబట్టి 2023-24ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం స్కూల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కింద క్లోజ్ బటన్ని ప్రెస్ చేయాలి. తర్వాత మనకు పైన లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో కనిపించే లైన్స్పై క్లిక్ చేయాలి. ఇందులో ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్రోగ్రెషన్ మాడ్యూల్ 1, ఇంపోర్ట్ మాడ్యూల్ 1, డ్రాప్ బాక్స్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ లిస్ట్ అని ఒకటి కనిపిస్తాయి. ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో కూడా మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి గో అని, ఇంకోటి వ్యూ సమ్మరీ అని, ఇంకోటి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అని. ఈ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనేది మన పాఠశాలలో పిల్లల యొక్క వివరాలన్నీ అప్డేట్ చేసిన తర్వాత మాత్రమే, అంటే చివరిగా మాత్రమే దీన్ని ఓకే చేయాలి. ముందుగా మనం గో అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు కొంచెం కిందకు స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ క్లాస్ అండ్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఇక్కడ క్లాస్ అండ్ సెక్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద గో ఆప్షన్పై ప్రెస్ చేయాలి. ఈ పాఠశాలలో 1-2 క్లాసులు మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకు 1-2 క్లాసులు మాత్రమే చూపిస్తున్నాయి. అదే 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలలో అయితే 1 to 5th క్లాస్ వరకు చూపిస్తాయి. అదే 6th to 10th వరకు ఉన్న పాఠశాలలో అయితే 6th to 10th అని చూపిస్తాయి. ఇక్కడ ముందుగా మనం 1వ క్లాస్ సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత సెక్షన్ ఏ సెలెక్ట్ చేసుకొని గో పైన క్లిక్ చేయాలి. తర్వాత మనకు ఆ పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరానికి 1వ క్లాస్లో ఉన్న పిల్లల వివరాలన్నీ కింద కనిపిస్తాయి. ఇక్కడ మనకు ప్రతి పిల్లవాని ఎదురుగా 5 కాలమ్స్ కనిపిస్తాయి, ఖాళీగా కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఈ పాఠశాల వారు ఈ 1వ తరగతి వారందరినీ 2nd క్లాస్కి ప్రమోట్ చేయడం జరిగింది. అందుకే ఈ బాక్సులన్నీ ఆల్రెడీ ఫిల్ చేసినట్టు కనిపిస్తున్నాయి. లేకపోతే మనకి ఇవన్నీ ఖాళీగానే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు ఎలా ఫిల్ చేయాలి అని మనం చూసినట్లయితే ముందుగా మనం ప్రోగ్రెషన్ స్టేటస్లో మనకు ప్రమోటెడ్ అని ఉంది. కానీ ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయంటే ప్రమోటెడ్ అని, నాట్ పాస్డ్ అని, ప్రమోటెడ్ వితౌట్ ఎగ్జామినేషన్, డిస్కంటిన్యూ బిఫోర్ ఎగ్జామినేషన్, రిపీటర్ అని ఆప్షన్స్ కనిపిస్తాయి. తర్వాత మనకు సెకండ్ కాలంలో మార్క్స్ ఎంటర్ చేయాలి. అంటే గత సంవత్సరం 2022-23 సంవత్సరానికి ఆ పిల్లవానికి ఎన్ని మార్కులు వచ్చాయో ఆ మార్కులు ఎంటర్ చేయాలి. తర్వాత నంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్, ఆ పిల్లవాడు 2022-23 సంవత్సరంలో ఎన్ని రోజులు పాఠశాలకు హాజరయ్యాడు ఆ నంబర్ వేయాలి. తర్వాత స్కూలింగ్ స్టేటస్ అనే ఆప్షన్ దగ్గర రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి స్టడీయింగ్ ఇన్ సేమ్ స్కూల్ అని, 2 లెఫ్ట్ ద స్కూల్ విత్ టీసీ లేదా వితౌట్ టీసీ అనే ఆప్షన్ కనిపిస్తాయి. ఈ 2 ఆప్షన్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆ పిల్లవాని పేరు చివర కనిపించే అప్డేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే ఆ పిల్లవాని డీటెయిల్స్ అప్డేట్ చేయబడతాయి. ఈ విధంగా అందరూ పిల్లల డీటెయిల్స్ అప్డేట్ చేసిన తర్వాత మనకు కింద తరగతి వారీగా ఫైనలైజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఫైనలైజ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయగానే మనకు అబ్స్ట్రాక్ట్ డిస్ప్లే అవుతుంది. అంటే ఆ తరగతిలో మొత్తం పిల్లల సంఖ్య ఎంతమంది ఉన్నారని డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. అందులో కన్ఫర్మ్ చేయమని ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ కన్ఫర్మ్ చేసేస్తే మనకు పిల్లల యొక్క డేటా మొత్తం కన్ఫర్మ్ చేయబడుతుంది. తర్వాత మనం పైన కనిపించే లైన్స్పై క్లిక్ చేసిన తర్వాత స్కూల్ డాష్బోర్డ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో తరగతి వారీగా పిల్లల సంఖ్య మనకి ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత మనం ఇక్కడ 1వ తరగతి వారికి అయితే యాడ్ న్యూ స్టూడెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది కేవలం 1వ తరగతి వారికి మాత్రమే కనిపిస్తుంది. మిగతా ఏ తరగతి వారికి ఈ ఆప్షన్ కనిపించదు. యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయడం కంటే ముందు మనం 2వ తరగతి యొక్క పిల్లల డేటా ఏ విధంగా అప్డేట్ చేయాలో ముందుగా చూద్దాం. దానికోసం 2వ తరగతి ఎదురుగా ఉండే యాక్షన్ అనే కాలంలో వ్యూ మేనేజర్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకు 2వ తరగతిలో ఉన్న పిల్లల యొక్క వివరాలు డిస్ప్లే చేయబడతాయి. ఆ పిల్లల
పేర్లకు ఎదురుగా మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఈ 3 ఆప్షన్స్ని మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. జీపీ, ఈపీ అండ్ ఎఫ్పీ. జీపీ అంటే జనరల్ ప్రొఫైల్, ఈపీ అంటే ఎన్రోల్మెంట్ ప్రొఫైల్, ఎఫ్పీ అంటే ఫెసిలిటీ ప్రొఫైల్. సో ఈ 3 ప్రొఫైల్స్ని కూడా మనం ప్రతి పిల్లవానికి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం జీపీని ఓపెన్ చేద్దాం. ఈ విధంగా మనకు ఆ పిల్లవాని యొక్క జనరల్ ప్రొఫైల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చివరిగా మనకు అప్డేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే దీంట్లో మనకు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమున్నాయనేది తెలుస్తుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే మ్యాండేటరీ ఫీల్డ్స్కి ఈ విధంగా రెడ్ మార్క్ రావడం జరుగుతుంది. ఇది కంపల్సరీ ఫిల్ చేయాలి అని అర్థం. దీంట్లో బ్లడ్ గ్రూప్ అడుగుతుంది, అది కంపల్సరీ. సో బ్లడ్ గ్రూప్ దగ్గర మనకు తెలిస్తే బ్లడ్ గ్రూప్ మెన్షన్ చేస్తాం. లేదంటే చివరి ఆప్షన్ అయిన అప్డేట్ ఇన్వెస్టిగేషన్ రిజల్ట్ విల్ బీ అప్డేటెడ్ సూన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద అప్డేట్ అనే బటన్పై క్లిక్ చేయాలి. జనరల్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అనే ఆప్షన్ వస్తుంది, ఇక్కడ క్లోజ్ చేయాలి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఎన్రోల్మెంట్ ప్రొఫైల్కి వెళ్తుంది. ఎన్రోల్మెంట్ ప్రొఫైల్లో ముందుగా మనం సేవ్ అనే బటన్పై క్లిక్ చేస్తే మనకు కంపల్సరీ ఫీల్డ్స్ ఏమనేది తెలియజేస్తుంది. ఇందులో మనకు 2 కంపల్సరీ ఫీల్డ్స్ ఉంటాయి, 2 మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి. అడ్మిషన్ నంబర్, ప్రెజెంట్ స్కూల్, తర్వాత అడ్మిషన్ డేట్ ఇన్ ప్రెజెంట్ స్కూల్. ఈ 2 ఆప్షన్స్ మనకు కంపల్సరీగా మ్యాండేటరీ ఉంటాయి. ఈ 2 ఖచ్చితంగా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలకు అడ్మిషన్ నెంబర్ ఆల్రెడీ ఉంటుంది, మరి కొంతమందికి అడ్మిషన్ నెంబర్ ఉండదు. అలాంటి వాళ్ళకి మనం అడ్మిషన్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత అడ్మిషన్ డేట్ ఇన్ ప్రెజెంట్ స్కూల్ని అప్డేట్ చేయాలి. మనకు ప్రెజెంట్ స్కూల్ డేట్ అంటే స్కూల్ రీఓపెనింగ్ డేట్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం సేవ్ అనే బటన్పై క్లిక్ చేయాలి. ఎన్రోల్మెంట్ డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ వస్తుంది. తర్వాత తిరిగి నెక్స్ట్ అనే ఆప్షన్పై క్లిక్ చేస్తే ఫెసిలిటీ ప్రొఫైల్కి తీసుకెళ్తుంది. ఇక్కడ కూడా మనం ముందుగా సేవ్ అనే బటన్పై క్లిక్ చేసి చెక్ చేసుకోవాలి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమున్నాయని. సో ఇక్కడ మనకు రెడ్ మార్క్లో మ్యాండేటరీ ఫీల్డ్స్ కనిపిస్తాయి. సో వాటిని ఖచ్చితంగా మనం అప్డేట్ చేయాల్సిందే. ఇక్కడ మనం చూసినట్టయితే 4.3.1 వెదర్ ఫెసిలిటీ ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్. ఇది ఖచ్చితంగా మనం ఏదో ఒక ఫెసిలిటీ మన పిల్లవాళ్ళకి ప్రొవైడ్ చేసినా కాబట్టి ఇక్కడ ఎస్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఎస్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింది ఆప్షన్స్ ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ మనం ప్రతి పిల్లవానికి టెక్స్ట్ బుక్స్ ఇస్తాం, దాన్ని టిక్ చేయాలి. యూనిఫామ్స్ ఇస్తాం, దాన్ని టిక్ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ, మనం ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఆ పిల్లవానికి ఇస్తున్నట్టయితే టిక్ చేయాలి, లేకపోతే చేయకూడదు. ఇంకా ఫ్రీ బైసికల్స్, ఇవి మనం ఎవరికి ఇవ్వలేదు. ఎవరికైనా మనం ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నట్టయితే వారు కూడా ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రీ ఎస్కాట్, ఇది కేవలం సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకు మాత్రమే ఎస్కాట్ అలవెన్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నట్టయితే దీన్ని కూడా చెక్ బాక్స్ టిక్ చేసుకోవాలి. ఇంకా మనం పిల్లవాళ్ళకి మొబైల్స్ కానీ ట్యాబ్స్ కానీ కంప్యూటర్స్ కానీ ఏదైనా ప్రొవైడ్ చేసింటే అది ఈ ఆప్షన్లో ఫ్రీ మొబైల్ ట్యాబ్ కంప్యూటర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 8వ తరగతి పిల్లలకు మనం ట్యాబ్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ చేసాం. వారి పేర్లు అప్డేట్ చేసేటప్పుడు ఈ చెక్ బాక్స్ కూడా టిక్ చేసుకోవాలి. అదర్స్, ఇది కూడా ప్రతి పిల్లవానికి టిక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం జేవీకే ఇస్తున్నాం, బ్యాగులు, నోట్సులు, యూనిఫామ్స్, సో ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి ఇవి మనకి ఇక్కడ డిస్ప్లే లేవు కాబట్టి అదర్స్ అనే ఆప్షన్ కూడా ఖచ్చితంగా టిక్ మార్క్ చేసుకోవాలి. తర్వాత 4.3.1 బి స్కాలర్షిప్ రిసీవ్డ్ బై స్టూడెంట్. ఆ పిల్లవాడు స్కాలర్షిప్ తీసుకుని ఉంటే ఎస్ అని ఇస్తాం, లేదంటే నో అని ఇస్తాం. ఒకవేళ మనం ఎస్ అని ఇస్తే ఆ పిల్లవాడు ఎటువంటి స్కాలర్షిప్ తీసుకున్నాడని కింద ఆప్షన్లో అడగడం జరుగుతుంది. నో అని ఇచ్చేస్తే అంతటితో ఆ డిజేబుల్ అయిపోతుంది, అది క్లోజ్ అవుతుంది. తర్వాత స్టేట్ స్కాలర్షిప్ ఏమైనా తీసుకున్నారా, తీసుకునింటే ఎస్, లేకపోతే నో. అదర్ స్కాలర్షిప్స్ ఏమైనా తీసుకున్నారా, తీసుకున్నారు అంటే ఎస్ పెట్టండి, లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత తిరిగి మనకు 4.3.3 మ్యాండేటరీ ఫీల్డ్ ఉంది. వెదర్ స్టూడెంట్ హ్యాస్ బీన్ సెక్యూర్డ్ ఫర్ స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ. ఇది డిజేబుల్ పిల్లలైతే అంటే సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలైతే మాత్రమే ఎస్ పెట్టండి, మిగిలిన వారికి నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 4.3.4 ఇది కూడా ప్రతి పిల్లవానికి నో అనే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 4.3.5 ఇది కూడా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకే వర్తిస్తుంది, ఇది కూడా మనం నో అనే సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత 4.3.5 ఇది కూడా సిడబ్ల్యూఎస్ఎన్ పిల్లలకే వర్తిస్తుంది. తర్వాత 4.3.6 ఆ పిల్లవాడు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తుంటే ఎస్ అని పెడతాం, లేదంటే నో అని పెడతాం. తర్వాత 4.3.7 కొంతమంది పిల్లలు హైలీ టాలెంటెడ్ ఉంటారు, అలాంటి వాళ్ళకి మనం ఇక్కడ ఖచ్చితంగా ఎస్ అని పెట్టాలి, లేకపోతే నో అని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత 4.3.8 ఇది హై స్కూల్ పిల్లలకు వర్తిస్తుంది. కొన్ని పాఠశాలల్లో ఎన్సీసీ క్యాంప్ నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి పాఠశాలల్లో ఎవరైనా పిల్లలు ఎన్సీసీలో పార్టిసిపేట్ చేసింటే ఇక్కడ ఎస్ పెడతాం, లేకపోతే నో పెడతాం. ఇక్కడ ప్రైమరీ వాళ్ళు అలాగే యూపీ వాళ్ళు అందరికీ నో అనే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు 4.3.9 ఎస్ అనే సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకంటే ఇంటర్నెట్ వాడడం, సెల్ ఫోన్లు వాడడం ప్రతి పిల్లవానికి తెలుసు కాబట్టి ఇక్కడ ఎస్ అనే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత 4.3.10 స్టూడెంట్ హైట్ ఇన్ సెంటీమీటర్స్ ఇది కూడా కంపల్సరీ ఎంటర్ చేయాలి. అదే ప్రకారంగా 4.3.10 స్టూడెంట్ వెయిట్ కూడా ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలి. ఈ కాలమ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత కింద సేవ్ బటన్ పై ప్రెస్ చేయాలి. తర్వాత మనకు ఫిల్ డేటా సేవ్ సక్సెస్ఫుల్ వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఆ పిల్లవాని డీటెయిల్స్ అన్ని
ప్రివ్యూగా రావడం జరుగుతుంది. ఇక్కడ పిల్లవాని డేటా మనం ఏదైనా తప్పుగా ఒకటింటే చెక్ చేసుకుని మళ్ళీ తిరిగి దాన్ని అప్డేట్ చేసుకోవచ్చు. లేదంటే కిందకు స్క్రాల్ చేసినట్టయితే కంప్లీటెడ్ డేటా అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనకు ఒక అలర్ట్ వస్తుంది. ఓకే పై క్లిక్ చేస్తే డేటా కంప్లీటెడ్ అని వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ స్టూడెంట్ అని క్లిక్ చేస్తే తిరిగి మనం వేరే విద్యార్థి యొక్క ఫామ్లోకి వెళ్ళిపోతాం. ఈ విధంగా మన పాఠశాలలో ఉన్న అందరి విద్యార్థుల యొక్క ఈ 3 ప్రొఫైల్స్ని తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మన పాఠశాలను వదిలి వెళ్ళిపోయిన విద్యార్థుల యొక్క టీసీని యూడేస్ ప్లస్లో ఏ విధంగా ఇవ్వాలి, అదే ప్రకారంగా మన పాఠశాలలకు ఇతర పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులను ఎలా ఎన్రోల్ చేసుకోవాలి అనే దానిపై డీటెయిల్డ్గా మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది.